లేదా ఫిల్టర్ వేయించుకోకపోతే ఇప్పుడు 25 డేస్కి 20 డేస్కి ఇది క్లీన్ చేసుకోండి. ఓకేనండి. మీకు 7% కంటే వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు జెట్ స్ప్రే యాక్టివేట్ అవుతుంది. మనం డ్రిల్స్ టైంలో జాడించే టైంలో కూడా జెట్ స్ప్రే అనేది యాక్టివేట్ అవుతుంది. సో అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడు బాగుంటుందని మనం పర్టికులర్ ప్రోగ్రామ్ చెప్పలేము. దాని అంతా వాటర్ ప్రెజర్ తక్కువ ఉంది, వాటర్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు అది యాక్టివేట్ ఆటోమేటికల్లీ. టర్బో వాష్ కొంచెం మురికి ఎక్కువ ఉన్న బట్టలు హార్డ్లీ వాష్ కావాలనుకున్నాం టర్బో వాష్లో పెట్టి స్టార్ట్ చేయాలి. క్విక్ వాష్ ఆ రోజు ఇంట్లో 3 జతలే ఉన్నాయి, 8 జతలు లేవు. సో 3 జతలకి 45 మినిట్స్ అంటే వేస్ట్ కదండి. యాక్చువల్లీ దీని ప్రోగ్రామ్ వచ్చి నార్మల్ ప్రోగ్రామ్ 45 మినిట్స్ అట్లా పడుతుంది. సో అంత టైం వేస్ట్ కాబట్టి క్విక్ వాష్లో 23 మినిట్స్లో అయిపోద్దండి. 3 పేర్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ అండి. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, దుప్పట్లు ఇలాంటివి వేసుకోవాలి. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు అంటే ఒక 5 జతలు వేసుకోవాలి. దుప్పట్లు అయితే 2 కానీ 3 కానీ వేసుకోవాలి మేడం. అంటే ఫ్రీ వాష్ నార్మల్. ఈ నార్మల్కి ఫ్రీ వాష్ నార్మల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉతికే సమయం పెరుగుద్ది మేడం, 15 నిమిషాలు ఫ్రీ వాష్ నార్మల్లో. ఓకేనండి. యాక్వా రిజర్వ్ ఇది మనకి అంత వర్కౌట్ కాదు మన ఈ ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే ఇందులో 100% డ్రై కావండి, 70% డ్రై అవ్వవు బట్టలు. ఎలా అంటే మేడం మీకు వాష్ అయిన వాటర్ని డ్రైన్ అయిపోతే రిన్స్ అయిన వాటర్ ఇందులో ఉండిపోద్ది మేడం. సో ఆ బట్టలు తీసి మనం పిండేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇందులో ఉన్న స్టోర్ ఉన్న రిన్స్ వాటర్ని మాత్రం మనం రీయూజింగ్ చేసుకోవచ్చండి వాషింగ్కి. జెంట్లీ కేర్ అండి. వర్క్ శారీస్, పీచులు వేసే బట్టలు, పోగు అంటే నూలు పోగులు పోగడతాయి కదా మనం. సో అలాంటి బట్టలు వేసుకొని జెంట్లీ కేర్లో పెట్టి వేసుకోవాలి. ఇకపోతే టబ్ క్లీన్ ఎవ్రీ 60 వాషెస్కి అంటే 60 సార్లు వాషింగ్ మిషన్ యూజ్ చేసిన తర్వాత డ్రమ్ క్లీనింగ్ అని చెప్పేసి ఎల్జీలో స్కాల్గా అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. పౌడర్ వేసి స్టార్ట్ చేయాలి క్లాత్స్ వేయకుండా. 1 hour 45 minutes స్టార్ట్ చేస్తారు క్లీనింగ్. మనం డ్రమ్ ఫుల్లో వాటర్ తీసుకొని ఇంటర్నల్గా ఉన్న సర్ఫ్ మురికి, బట్టల మురికి అన్నీ అవి రిమూవ్ చేస్తారు. డీస్కేలింగ్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు 20 డేస్కి ఏదో ఒకటి క్లీన్ చేసుకోవాలి, ఇది ఒకటి క్లీన్ చేసుకోవాలి. అంటే తల వెంట్రుకలు ఇట్లాంటివన్నీ స్టోర్ అయిపోతున్నాయి. పెట్టేటప్పుడు ఫస్ట్ కింద ఫిక్స్ చేయాలి, తర్వాత పైన ఫిక్స్ చేయాలి. స్టిక్ అయిన సౌండ్ రావాలి. ఓకేనండి. రాకపోతే అది రన్నింగ్లో ఊడిపోయి పడిపోద్దండి క్లాత్స్ తిరిగేటప్పుడు. ఇది ఓపెన్ చేసేటప్పుడు పైన కింద ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. పెట్టేటప్పుడు మనం ఫస్ట్ కింద ఫిక్స్ చేయండి, తర్వాత పైన పుష్ చేసినప్పుడు స్టిక్ అయిన సౌండ్ రావాలి. రాలేదు అంటే అలా ఉందంటే రన్నింగ్లో ఊడిపోయి పడిపోతుంది మేడం అట్లా. ఓకేనండి. డోర్ అనేది మనం పుష్ చేస్తుంది, జస్ట్ సాఫ్ట్ క్లోజ్ అవుతుంది.